లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు పొందడానికి బిగ్ టీవీ వాట్సాప్ ఛానల్ ఫాలో అవ్వండి. లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి సంవత్సర కాలం పూర్తయిన సందర్భంగా ఆయా నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలంతా కూడా అభివృద్ధిపై దృష్టి సారిస్తూ వస్తున్నారు. ఈ క్రమంలో అసలు ఆ నియోజకవర్గాల్లో ఇంతవరకు ఏ మేర అభివృద్ధి జరిగింది, ప్రజలు ఏమనుకుంటున్నారు తెలుసుకునే ప్రయత్నం చేస్తుంది బిగ్ టీవీ. ప్రజెంట్ మన దగ్గర మహబూబ్ నగర్ స్థానిక ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాసరెడ్డి ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. సార్ నమస్తే సార్. సార్ దాదాపు ఒక 1 ఇయర్ పాలన అనేది కూడా పూర్తిస్థాయిలో కంప్లీట్ చేశారు. మొత్తంగా ఇప్పుడున్న పరిస్థితుల్లో మీ నియోజకవర్గంలో ఈ సంవత్సర పాలన గురించి ప్రజలు ఏమనుకుంటున్నారు? ఏ ప్రభుత్వానికైనా సంవత్సర కాలం అనేది చాలా చిన్న సమయం. గతంలో 10 సంవత్సరాలు బీఆర్ఎస్ పార్టీ పరిపాలన చేసింది. కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఎన్నో కార్యక్రమాలు ప్రజల ఉపయోగార్థం కాకుండా తనకు తన కుటుంబానికి ఏం లాభం అవుతుందో ఆ కార్యక్రమాలు చేసిండ్రు. ఆర్థిక వ్యవస్థ పూర్తిగా విధ్వంసమైంది. అభివృద్ధి కూడా లక్షల కోట్ల రూపాయలు ఖర్చు చేసినప్పటికీ అభివృద్ధి ఫలాలు ప్రజలకు అందలే. ముఖ్యమైన విద్యా వైద్యం విషయంలో చాలా వెనుకబడతనానికి తెలంగాణ ఉన్నది. అవి నేషనల్ స్టాటిస్టిక్స్ కానీ దేశానికి సంబంధించిన ఏ డాటా తీసుకున్నా మనం ఎంత వెనుకబడి ఉన్నామనేది తేడతెల్లమవుతుంది. సో వాటన్నిటినీ కూడా రూపుమాపుతూ వాళ్ళు చేసిన తప్పులను సవరించుకుంటూ వాళ్ళు వేసిన చిక్కుముళ్లను విప్పుకుంటూ అర్థం చేసుకోవడానికే సమయం పట్టింది ప్రభుత్వానికి. 6,500 కోట్ల రూపాయలు ప్రతి నెల వడ్డీ కట్టే పరిస్థితి. రెవెన్యూ మొత్తం కూడా జీతాలకు వడ్డీలకి సరిపోయే పరిస్థితి నుంచి సంక్షేమ కార్యక్రమాలు ఒక్కొక్కటిగా అమలు చేస్తూ ఉన్నాం. ఈరోజు ముఖ్యంగా ఏదైతే కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో హామీ ఇచ్చిందో వాటిలో చాలా మటుకు అమలు చేసే కార్యక్రమం చేస్తూ ఉన్నాం, లేదా గ్రౌండింగ్ చేసే కార్యక్రమంలో ఉన్నాం. ముఖ్యంగా ఈరోజే మహబూబ్ నగర్ బస్టాండ్కి పోయి వచ్చిన కొన్ని వందల మంది మహిళలు, కాలేజీ విద్యార్థులు కావచ్చు, మహిళలు కావచ్చు, గృహిణులు కావచ్చు, వాళ్ళందరూ కూడా ఈరోజు మొట్టమొదటిసారిగా తమ ఇళ్ల నుంచి బయటకు వచ్చి దూర ప్రయాణాలు కూడా ఒంటరిగా చేస్తున్నారు. ఆ ధైర్యాన్ని మా ప్రభుత్వం ఇచ్చింది. ఆడపిల్లలు, డిగ్రీ కాలేజ్ పిల్లలు గతంలో బయటికి వెళ్ళడానికి భయపడే వాళ్ళు ఈరోజు వాళ్ళు 3-4 గ్రూప్గా కలిసి హైదరాబాద్కి వెళ్ళి చదువుకుంటూ ఉన్నారు. చాలా సంతోషంగా ఉన్నారు వాళ్ళు. ఉచిత బస్సు ప్రయాణం అనేది ఒక విప్లవాత్మకమైన మార్పు. మొత్తం తెలంగాణలో భవిష్యత్తులో అది ఒక మైలురాయిగా నిలబడబోతే దాన్ని మేము సక్సెస్ఫుల్గా ఇంప్లిమెంట్ చేస్తూ ఉన్నాం. అలాగే పేదలకు సంబంధించి గృహజ్యోతి దాదాపుగా 80% మంది పేదలకు ఈరోజు ఉచితంగా ఇంటి అవసరాల నిమిత్తం ఎలక్ట్రిసిటీని ఫ్రీగా ఇస్తూ ఉన్నాం. రైతులకు ఈరోజు మేము రైతులను నిలబెట్టగలిగినాం ఈ సంవత్సరం. గతంలో ప్రణాళిక పరంగా కానీ పాలసీ పరంగా కానీ రైతులను వాళ్లకు వెనుదనుగా నిలవడంలో కానీ బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ విఫలమైనారు. కేవలం రైతు బంధు అనేది ఒకటి ఇచ్చేసి వాళ్ళ ముఖాన పడేసి ఇక మీకు అద్భుతాలు చేసినాం మీకోసం అని చెప్పి వాళ్ళను నమ్మవలికే ప్రయత్నం చేసిండు. వాళ్ళ ముఖానికి ముసుగు తొడిగే ప్రయత్నం చేసిండు. దాన్ని మేము పటాపంచలు చేస్తూ రైతు రుణ విముక్తులు కావాలి, రైతు కుటుంబాలు రుణాల బాధ నుంచి బయటపడాలి అన్న ఉద్దేశంతో ప్రతి కుటుంబం కూడా 2 లక్షల రూపాయల వరకు ఏదైతే రుణం ఉందో దాన్ని ప్రభుత్వం ఈరోజు ఆ రుణ విముక్తిని చేసింది. వాళ్ళ అకౌంట్లో నేరుగా డబ్బు పడ్డది. వాళ్ళకు వడ్డీ కట్టక్కర్లేకుండా పూర్తి రుణమాఫీ జరిగింది. 25 లక్షల చిల్లర రైతు కుటుంబాలు ఈరోజు రుణం నుంచి బయటకు వచ్చినాయి. ఇది దేశ చరిత్రలోనే ఏ రోజు కూడా ఎన్నడూ జరగని ఒక అద్భుతమైన ప్రయోగం. అది మా రాష్ట్ర ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో సక్సెస్ఫుల్గా చేసినాం. కొన్ని చిన్న టెక్నికల్ ఇష్యూస్ వచ్చినా వాటిని సావకాశంగా కూర్చొని పరిష్కరించి ఈరోజు రైతుల రుణాన్ని మేము మాఫీ చేయగలిగినాం. అంతేకాదు రైతులు గత 10 సంవత్సరాలుగా ఏదైతే రాంగ్ ప్రాక్టీసెస్ చేస్తున్నారో వ్యవసాయ విధానంలో, వాళ్ళు ఏదైతే ప్రభుత్వాలు చెప్పకనా లేకుంటే వాళ్ళ విషవలయంలో ఇరుక్కున్నారా ఒక తప్పుడు విధానం అవలంబించేవారు. దొడ్డు వడ్లను పండించి కొనేవాళ్ళు లేక మార్కెట్లో వాళ్ళకు గిట్టుబాటు ధర రాక ఎంతో ఇబ్బందులకు గురయ్యేవాళ్ళు. ఆ పాలసీని అంటే కేవలము మిల్లర్లకు ఉపయోగపడే, రాజకీయ నాయకులకు ఉపయోగపడే ఒక పాలసీని మేము కాదని చెప్పి రైతులకు ఒక కొత్త దారిని చూపించి మీరు సన్న రకాలు వేసుకోండి, మీకు 500 రూపాయలు బోనస్ ఇస్తాము అని చెప్తే ప్రభుత్వం మాట నమ్మి ఈరోజు దాదాపుగా 61% మంది రైతులు సన్న వడ్లు వేసుకుంటే వాళ్ళకు గిట్టుబాటు ధరతో పాటు 500 రూపాయల క్వింటల్కు బోనస్ వస్తూ ఉంది. ఇది భారతదేశం మొత్తం కూడా ఆశ్చర్యంగా చూస్తూ ఉంది. ఈరోజు ఎక్స్పోర్ట్ బ్యాన్ కూడా కార్యక్రమాలు ఈ తెలంగాణ రైతు పండించిన సన్నధాన్యం
ఫిలిప్పీన్స్, వియత్నాం లాంటి దేశాలు ఈరోజు మాకు సన్నబియ్యం కావాలి అని చెప్పి భారత ప్రభుత్వానికి రిక్వెస్ట్ పెట్టుకునే పరిస్థితి వచ్చింది. మిగతా రాష్ట్రాల్లో కూడా ఈరోజు తెలంగాణ రైతు చేస్తున్న అద్భుతమైన ప్రయోగాన్ని, ప్రభుత్వం చేస్తున్న ప్రయోగాన్ని చాలా ఆసక్తిగా గమనిస్తూ ఉన్నారు. ఈరోజు ధైర్యంతో ఈరోజు రేపు రాబోయే రోజుల్లో రేషన్ బియ్యం కావచ్చు, లేకుంటే హాస్టల్స్లో బియ్యం కావచ్చు, సన్న బియ్యమే ప్రభుత్వం ఇస్తుంది అనే నమ్మకం ఈరోజు మాకు కలిగింది. అంటే ఒక కొత్త విధానాన్ని మేము రైతులకు విడమర్చి చెప్పి వాళ్ళతోటి ఈ ప్రయోగం చేయించినాం. ఈరోజు కౌలు రైతును కూడా మేము అడ్రస్ చేసినాం కొద్దో గొప్ప. దాదాపుగా కౌలు రైతు ఈరోజు ధాన్యాన్ని మార్కెట్కు తీసుకపోతే వాళ్ళ అకౌంట్లలో గిట్టుబాటు ధరతో పాటు క్వింటాల్కి 500 రూపాయలు వస్తే కౌలు రైతులు చెప్తా ఉన్నారు మాతోటి. ఈరోజు సభకు వచ్చిన రైతు పండుగ మహబూబ్ నగర్లో జరిగిన సభకు వచ్చిన రైతు, కౌలు రైతు, సార్ నాకు 70,000 రూపాయలు నాకు బోనస్ రూపంలో వచ్చింది అని చెప్పి సంతోషం వ్యక్తం చేస్తూ ఉన్నారు. దాని తర్వాత విద్య విషయంలో ప్రభుత్వం చాలా శ్రద్ధ వహిస్తూ ఉంది. ఐటీఐ సెంటర్లు అన్నింటినీ కూడా ఏటీసీ సెంటర్లుగా చేసినాం. మా మహబూబ్ నగర్లో కూడా 64 కోట్లతోటి ఏటీసీ సెంటర్ను. సార్ అంటే ఒక విషయం సార్, అంటే మేజర్గా విద్యా వైద్యంపై స్పెషల్గా దృష్టి సారించామని చెప్పారు. మీ నియోజకవర్గంలో విద్యా వైద్యానికి సంబంధించి అభివృద్ధి ఏ విధంగా సాగబోతుంది, భవిష్యత్తులో ఏం ప్లాన్ చేయబోతున్నారు? ముఖ్యంగా విద్య విషయంలో ఈ మొదటి సంవత్సరంలో చాలా కోర్సెస్ తీసుకురాగలిగినాం, చాలా కాలేజీలు, ఇన్స్టిట్యూషన్స్ తీసుకురాగలిగినాం, ప్రభుత్వ బళ్లలో మౌలిక సదుపాయాలు పెంచగలిగినాం, ఐటీఐలను ఏటీసీగా మార్చగలిగినాం, మొత్తం ప్రజల ఆలోచనలకు విద్యను చొప్పించగలిగినాం. ఈరోజు ఒక రోడ్డు కానీ, ఒక డ్రైన్ కానీ, లేదా ఒక హైమాస్ట్ లైట్లు కానీ, ఇవన్నీ కూడా ఏ ప్రభుత్వంలోనైనా వస్తాయి. కానీ ఒక ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్ మనం ఎస్టాబ్లిష్ చేస్తే అది 50-60 సంవత్సరాలు, 100 సంవత్సరాల వరకు ప్రజలకు సేవను అందిస్తుంది. దాన్ని పెట్టినందుకు కొన్ని వేల మంది విద్యార్థులకు ఉపయోగపడుతుంది. కాబట్టి వాటి మీద మేము ఫోకస్ చేసినాం. మహబూబ్ నగర్లో ఈ సంవత్సర కాలంలోనే ఒక స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ తీసుకురాగలిగినాం, ఏటీసీ సెంటర్ని తీసుకురాగలిగినాం. అలాగే ఇప్పుడు జైపాల్ రెడ్డి సెంటర్ ఫర్ ఎక్సలెన్స్ అని చెప్పేసి ఒక అద్భుతమైన కాన్సెప్ట్ తోటి ఒక నాలెడ్జ్ సెంటర్ని తీసుకొస్తా ఉన్నాం. పాలమూరు యూనివర్సిటీలో ఇంజనీరింగ్ లా కాలేజీలను తీసుకురాగలిగినాం, ఎంబీఎస్ డిగ్రీ కాలేజీకు అదనపు నిధులను సమకూర్చుకోగలిగినాం, ఎంబీఎస్ జూనియర్ కాలేజ్కు అదనపు నిధులను సమకూర్చుకోగలిగినాం. తర్వాత మైనార్టీ హాస్టల్స్ కోసం, సొంత భవనాల కోసం శాంక్షన్స్ తెచ్చుకోగలిగినాం. 3 బీసీ హాస్టల్స్ కోసం నిర్మాణం కోసం అప్రూవల్స్ తీసుకురాగలిగినాం. ఇట్లా రాబోయే రోజుల్లో మహబూబ్ నగర్ను ఒక ఎడ్యుకేషన్ హబ్గా తీర్చిదిద్దాలనుకుంటున్నాం. మా సంకల్పం ముఖ్యమంత్రి గారి చొరవతోటి ఖచ్చితంగా పూర్తవుతుంది. ఇంకో విషయం సార్, అంటే మీరు ఎలక్షన్స్ టైంలో ప్రచార సమయంలో కూడా ఒకవైపు ప్రభుత్వ పథకాలతో పాటు మీరు చెప్పినటువంటి 6 గ్యారెంటీలతో పాటు 7వ గ్యారెంటీ కూడా అది ఎట్లా అమలవుతుంది, ఓవరాల్గా దాని అంటే ఇప్పటివరకు సజావుగా అది కొనసాగుతూ వస్తుందని అంటే ఏం చెప్తారు? ఇప్పుడు నేను రిజల్ట్ వచ్చిన రోజు నుంచి ఈ రోజు వరకు భయం వాతావరణం అనేది పాలమూరులో లేదు, ఉండదు కూడా. నేను ఎమ్మెల్యేగా ఉన్నంత కాలము పాలమూరు ప్రజలు స్వేచ్ఛగా వాళ్ళ వ్యాపారాలు కావచ్చు, వాళ్ళ ఉద్యోగాలు కావచ్చు, వాళ్ళ దినచర్య కావచ్చు చేసుకోవచ్చు. ఎవరికి కూడా ఎటువంటి బెదిరింపులు లేవు, ఎటువంటి పోలీస్ కేసులు లేవు. సాధారణ జీవితం గడుపుతున్న నాగరికులు, సాధారణ పౌరులు స్వేచ్ఛగా తమ తమ వ్యాపారాలు చేసుకుంటున్నారు, స్వేచ్ఛగా బయట మాట్లాడగలుగుతూ ఉన్నారు. గతంలో అటువంటి పరిస్థితి లేకుండే వాట్సాప్లలోనే మాట్లాడుకునే పరిస్థితి నుంచి ఈరోజు ఎవ్వరు కూడా వాట్సాప్లు మర్చిపోయిన పరిస్థితి వచ్చింది. అంటే ఖచ్చితంగా నేను 7వ గ్యారెంటీ ఏదైతే ఇస్తానని చెప్పినో అది మొదటి రోజు నుంచి అమలైంది. తర్వాత ఇప్పుడు ప్రభుత్వ స్థలాలను కబ్జా చేసే సాహసం ఎవరు చేయట్లే. అక్కడ హైడ్రా రూపంలో కావచ్చు, ఇక్కడ నేను 523 సర్వే నెంబర్లో బాజాబ్తా కబ్జా చేస్తున్న వ్యక్తులను కఠినమైన చర్యలు తీసుకోమని అధికారులకు ఆదేశిస్తే వాళ్ళు చట్ట ప్రకారంగా చర్య తీసుకున్నారు. మళ్ళీ ఒకసారి ప్రభుత్వ భూమిని నేను కబ్జా చేస్తా అనే ధైర్యం, సాహసం ఎవరు చేయరు. గతంలో నేను ఎమ్మెల్యే ఉన్నప్పుడు కూడా 1 ఇంచు భూమి కూడా కబ్జా కాలే. ఈరోజు మాకు పాఠశాలలకు, హెల్త్ క్లినిక్లకు జాగలేని పరిస్థితి, మొత్తం కబ్జాలకు గురవుతూ ఉన్నాయి. కాబట్టి ఇక ముందు అటువంటి కబ్జాలకు కావు. గతంలో ఎవరైనా కబ్జా చేస్తే ఖచ్చితంగా వాటిని ప్రభుత్వపరం చేయాలని చెప్పి అధికారులను ఆదేశించడం జరిగింది. డబుల్ బెడ్రూమ్లో కూడా ఎంతోమంది అనర్హులకు ఇచ్చి అర్హులైన వారికి సొంత గూడు లేకుండా చేసిన ప్రభుత్వం గత ప్రభుత్వం. మేము మాత్రం ఖచ్చితంగా రాబోయే రోజుల్లో కూలంకషంగా అన్నీ విచారించి అర్హులకు మాత్రమే మా ఇందిరమ్మ ఇండ్లు ఇస్తాం. దాదాపుగా ఈ 4 సంవత్సరాల్లో 16 నుంచి 20 వేల ఇందిరమ్మ ఇండ్లు నా నియోజకవర్గంలో ఇవ్వబోతా ఉన్నాం. పూర్తిగా
అర్హులకే ఆ ఇళ్ళని ఇస్తాం. అంటే ఇంకో విషయం సార్, అంటే మొత్తంగా చూస్తే ఒకవైపు ప్రభుత్వ సంక్షేమ పథకాలతో పాటు నవరత్నాలు అనే ఒక ప్రోగ్రామ్ను కూడా డిజైన్ చేశారు. అది ఆ ప్రోగ్రామ్ ఫుల్ ఫ్లెడ్జ్గా సక్సెస్ అవుతుందా, క్షేత్రస్థాయిలో ఏమనుకుంటున్నారు, భవిష్యత్తులో దీని ఇంప్లిమెంటేషన్ ఏ విధంగా ఉండబోతుంది? ఇప్పుడు మేము ఒక ఉన్నతమైన లక్ష్యాన్ని అనుకున్నాం. లో ఎయిమ్ ఇస్ క్రైమ్, దాన్ని నేను నమ్ముతా. మొత్తం రాబోయే 10 సంవత్సరాల్లో దాదాపు 20,000 మంది యువకులకు, యువకులకు స్కిల్డ్ బేస్డ్ ట్రైనింగ్ ఇవ్వాలని చెప్పి మేము అనుకుంటున్నాం. దానికి కావాల్సిన ఏర్పాట్లన్నీ చేసుకుంటున్నాం. సక్సెస్ఫుల్గా మొదటి బ్యాచ్ ఈరోజు 200 మంది మహిళలు మేము నెలకొల్పిన ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్లో 3 కోర్సులలో ట్రైనింగ్ తీసుకుంటా ఉన్నారు. ఒకటి టైలరింగ్ కోర్సు, ఒకటి బ్యూటీషియన్ కోర్సు, ఒకటి కంప్యూటర్ కోర్సు. వాళ్ళు చాలా ఆనందంగా ఉన్నారు. ఫస్ట్ బ్యాచ్ టోటల్గా మహిళలే వచ్చేసిండ్రు. 1000 మంది నాకు అప్లికేషన్స్ వస్తే మొదటి బ్యాచ్లో ఈరోజు 200 మంది, 240 మందికి అక్కడ ఏర్పాట్లు చేసినాం. దాదాపుగా 200 మంది ఈరోజు అక్కడ ట్రైనింగ్ పొందుతూ ఉన్నారు. అంతేకాకుండా గవర్నమెంట్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ సెట్విన్ వారి ఆధ్వర్యంలో అక్కడ ఒక 150 మంది ట్రైనింగ్ చేస్తూ ఉన్నారు. వాళ్ళందరినీ కూడా సమన్వయపరుస్తూ ఉన్నాము. ఎవ్రీ 3 మంత్స్కి ఒకసారి కొత్త బ్యాచ్, ఫ్రెష్ బ్యాచ్ని స్టార్ట్ చేస్తాం. విద్యార్థులు కానీ, యువకులు, అబ్బాయిలు కానీ, అమ్మాయిలు కానీ ఏదైనా స్కిల్ బేస్డ్ ట్రైనింగ్ తీసుకోవాలంటే వాళ్ళకు పూర్తిగా ఉచితంగా వాళ్ళకు ట్రైనింగ్ ఇచ్చే సదుపాయం వివిధ సంస్థల సహకారంతో నేను స్వయంగా చేస్తూ ఉన్నా, స్వయంగా పర్యవేక్షిస్తూ ఉన్నా. అలాగే మహబూబ్ నగర్లో ఉన్న అన్ని సెక్షన్స్ వాళ్ళు మహబూబ్ నగర్ అభివృద్ధిలో భాగస్వామ్యం చేయాలని చెప్పి ఆలోచన చేస్తూ ఉన్నాం. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో చాలా మంచి పథకాలతోటి, మంచి స్కీమ్స్ తోటి ప్రజలకు అభివృద్ధి, సంక్షేమం రెండింటిని కూడా మేము అందిస్తాం. అంటే ఇంకోవైపు ప్రధానంగా గతంలో ఏదైతే ప్రభుత్వం అంటే బీఆర్ఎస్ గవర్నమెంట్ అధికారంలో ఉన్నప్పుడు 9 ఏళ్ల పాలనలో కూడా పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి సంబంధించి వాటర్ని తెస్తాం, ప్రజల పాదాలను కడుగుతామని చెప్పారు. కానీ అది ఎక్కడ కూడా కార్యరూపం దాల్చలేదు. మరి ఇక్కడికి సంబంధించి సాగునీటి వ్యవహారంలో కావచ్చు, పెండింగ్ పనులపైన మీరు ఎలాంటి దృష్టి సారించబోతున్నారు? మీకు ఇంకా 4 years ఇది ఇంకా మిగిలి ఉంది. ఈ 4 years కాలంలో వాటి మీద మీరు ఏ విధమైనటువంటి దృష్టి పెట్టబోతున్నారు? ఇప్పుడు ఈరోజు కరవెనను కంప్లీట్ చేయాలని చెప్పి అనుకుంటా ఉన్నాం. ఆ పని నడుస్తూ ఉంది. ఉద్దండాపూర్లో చాలా బాగా ఒక 30-40% నిర్మాణం జరిగింది. సో ముఖ్యమంత్రి గారు వచ్చిండ్రు, 2 సార్లు రివ్యూ చేసిండ్రు. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు 3 సార్లు రివ్యూ చేసిండ్రు. దానికి ఏం కావాలి, ఎట్లా కావాలని చెప్పి ఆలోచన చేసి R&R ప్యాకేజ్ కూడా రిలీజ్ చేయడం జరిగింది. నెక్స్ట్ బడ్జెట్లో చాలా ఫాస్ట్ పేస్గా నిధులు కేటాయించుకొని మా పాలమూరు రంగారెడ్డికి ప్రియారిటీ ఇస్తాం. ముఖ్యమంత్రి గారు కూడా ఇక్కడ సభ పెట్టినప్పుడు సంవత్సరానికి 20,000 కోట్ల రూపాయలు పాలమూరు జిల్లాలో ఖర్చు పెడతామని చెప్పడం జరిగింది. దాంట్లో సింహభాగం ఇరిగేషన్ ప్రాజెక్టులు పూర్తి చేయడానికి ఖర్చు పెట్టబోతా ఉన్నాం. ఇరిగేషన్, పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేయడము, విద్యా సౌకర్యాలు, మౌలిక వసతులు విద్యా సంస్థల్లో కల్పించడం, వైద్య వ్యవస్థను మెరుగుపరచడం, ఈ 3 ప్రధాన అంశాలుగా మేము మహబూబ్ నగర్ నియోజకవర్గం కావచ్చు, ఉమ్మడి జిల్లాలోని 14 నియోజకవర్గాల్లో కూడా ఒక యాక్షన్ ప్లాన్ తయారు చేసుకుంటా ఉన్నాం. ముఖ్యమంత్రి గారి దృష్టికి కూడా దాన్ని తీసుకుపోతా ఉన్నాం. ఖచ్చితంగా ఈ ఫైనాన్షియల్ ఇయర్ అనేది మాకు అర్థం చేసుకోవడానికి, లోటుపాట్లు వెతుక్కోవడానికి, దాన్ని సరిదిద్దడానికి, పరిష్కారాలు వెతుక్కోవడానికి గడిచిపోతుంది. ఇప్పుడు క్లారిటీ వచ్చేసింది మాకు. దాదాపుగా గత ప్రభుత్వంలో వాళ్ళ తప్పుడు విధానాల వల్ల ఎక్కడ నష్టం జరిగింది, దాన్ని ఈ రూపకంగా సరిదిద్దుకోవాలనే ఒక అంచనాకు వచ్చినాం. రాబోయే రోజుల్లో చాలా త్వరితగతిన అభివృద్ధి చేయాలి, దానికి ఫండ్స్ రిలీజ్ చేసుకోవాలి. దీనికి ఒక యాక్షన్ ప్లాన్ ముఖ్యమంత్రి గారి నేతృత్వంలో ఎమ్మెల్యేలు అందరం కూర్చొని డిస్కస్ చేసుకొని ఆ ప్రకారంగా ముందుకు పోతాం. అంటే ఇంకో విషయం సార్, అంటే ప్రధానంగా సీఎంగా రేవంత్ రెడ్డి పదవి బాధ్యతలు చేపట్టిన తర్వాత ఆయన ఇక్కడ సొంత బిడ్డ, ఓవరాల్గా ఈ పాలమూరు జిల్లా వాసే ముఖ్యమంత్రి కావడం కూడా ఈ ప్రాంత వాసులు ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు. నిజంగా నేరుగా ముఖ్యమంత్రి గురించి నేరుగా చెప్పాలంటే మీరు ఏం చెప్తారు? ముఖ్యమంత్రి గారు నిజంగా ప్రజలకు అందుబాటులో ఉండి వాళ్ళకు కావాల్సిన సంక్షేమము, అభివృద్ధి రెండింటినీ కూడా సమాంతరంగా తీసుకుపోవాలి. కోల్పోయిన ప్రభావాన్ని తెలంగాణ రాష్ట్రం మిగులు బడ్జెట్ నుంచి అప్పుల రాష్ట్రంగా ఎట్లయితే కూరుకుపోయిందో దాన్ని మెల్లగా బయటికి తీసుకొచ్చి మళ్ళీ ప్రగతి మార్గం వైపు నడిపించాలని చెప్పి ముఖ్యమంత్రి గారు, వారి మంత్రివర్గం పనిచేస్తూ ఉంది. రోజుకు 16-18 గంటలు ముఖ్యమంత్రి గారు పనిచేస్తూ ఉన్నారు, జిల్లాలు తిరుగుతూ ఉన్నారు, ప్రతి డిపార్ట్మెంట్ సమీక్ష చేస్తూ ఉన్నారు, మంత్రులకు, అధికారులకు ఆదేశాలు ఇస్తూ ఉన్నారు, సూచనలు తీసుకుంటూ ఉన్నారు. ఒక కొత్త ప్రజాస్వామ్య విధానంలో మర్చిపోయినారు 10 సంవత్సరాలు. ఏక వ్యక్తి పాలన, కుటుంబ పాలన, దాని నుంచి ఈరోజు బహుముఖ పాలన,
ఒక వ్యవస్థ పాలన తీసుకురావడం జరుగుతూ ఉంది. అనేక కొత్త అంశాలు ఈరోజు అడ్మినిస్ట్రేషన్లో చోటు చేసుకుంటూ ఉన్నాయి. అధికారులు వాళ్ళ పని వాళ్ళు చేసుకోగలుగుతూ ఉన్నారు స్వేచ్ఛగా. మంత్రులకు వాళ్ళ మంత్రివర్గ వాళ్ళ శాఖలో వాళ్ళకు పూర్తి స్వేచ్ఛ ఉంది. కొత్త నిర్ణయాలు తీసుకుంటూ ఉన్నారు. ఇన్నోవేటివ్ థింకింగ్కు ఆస్కారం ఏర్పడ్డది. ముఖ్యమంత్రి గారు కూడా వాళ్ళ విజన్ ఈ పాటికి మొత్తం తెలంగాణ ప్రజల ముందు ఆవిష్కరింపజేశారు. హైదరాబాద్ నగరం ఎట్లుండాలి, ఎట్లా అభివృద్ధి చేయాలి, ఇండస్ట్రీస్ ఎట్లా తీసుకురావాలి, ఇండస్ట్రియల్ పార్క్స్ ఎట్లా తయారు చేసుకోవాలి, ఇండస్ట్రీ పాలసీ ఏం చేసుకోవాలి, వీటన్నిటి మీద మెల్లగా క్లారిటీ ప్రజలకు ఇస్తూ ఉన్నాం. ఒక అద్భుతమైన రాష్ట్రంగా తెలంగాణ రాష్ట్రాన్ని ఆవిష్కరించే ప్రయత్నం ముఖ్యమంత్రి గారు చేస్తూ ఉన్నారు. ఒక తపనతో పనిచేస్తూ ఉన్నారు. మేము కూడా వారు ఇస్తున్న సూచనలు, వారు చూపిన మార్గంలోనే ప్రయాణం చేస్తూ ఉన్నాం. ఖచ్చితంగా మహబూబ్ నగర్కు రాబోయే రోజుల్లో అద్భుతమైన అభివృద్ధి అనేది మన కళ్ళతో చూస్తాం. అంటే మీరేమో సంవత్సర కాలంలో ప్రజలంతా సుభిక్షంగా ఉన్నారు, ప్రజాపాలన సజావుగా సాగుతుందని చెప్తున్నారు. మరోవైపు మీరు ఇచ్చినటువంటి హామీలు పూర్తిస్థాయిలో నెరవేర్చకముందే ప్రజా పండుగలంటూ కూడా ఆర్భాటాలు చేస్తున్నారంటూ ఒకవైపు బీఆర్ఎస్, మరోవైపు బీజేపీ కూడా విమర్శలు చేస్తుంది. దాన్ని ఎట్లా చూస్తారు? ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ ఉనికి కోల్పోయింది. మొదలేమో తెలంగాణ ప్రజల మనసుల్లోంచి బీఆర్ఎస్ తొలగిపోయింది. తర్వాత పార్లమెంట్ ఎలక్షన్ ద్వారా ప్రజాక్షేత్రంలో నుంచి కూడా అంటే ఎన్నికల సమరంలో నుంచి కూడా అది అవుట్ అయిపోయింది. బీఆర్ఎస్ పార్టీ మళ్ళీ రివైవ్ చేయాలని చెప్పి వాళ్ళు విచిత్రమైన విన్యాసాలు చేస్తూ ఉన్నారు. ప్రజలు ఆల్రెడీ అర్థమైపోయింది బీఆర్ఎస్ అంటే కేవలం 4 వ్యక్తులు. బీఆర్ఎస్కు ఆ రోజు ఓటేస్తే 4 వ్యక్తులు పరిపాలన చేసి విధ్వంసం కొనసాగించారు, అక్రమ ఆస్తులు కూడా పెట్టుకున్నారు, ప్రజాధనాన్ని లూటీ చేసిండ్రు, తెలంగాణకు తీరని నష్టం చేశారు. కాబట్టి ఈరోజు బీఆర్ఎస్ పార్టీ అంటే ప్రజలు అసహించుకునే పరిస్థితి వచ్చింది. బీఆర్ఎస్ పార్టీని తిరస్కరించారు. కాబట్టి వాళ్ళు ఏమి దోషక మేనిఫెస్టోను ముందర పెట్టుకొని మాట్లాడుతూ ఉన్నారు. ఏ ప్రభుత్వమైనా మేనిఫెస్టో ఇస్తే 5 ఏళ్ల కాలంలో పూర్తి చేస్తుంది. పూర్తి చేసిన దానికి కూడా కొన్ని ప్రాజెక్టులు పూర్తి చేయాలంటే కూడా గ్రౌండ్ వర్క్ చేయాల్సి వస్తుంది. సో ఆ గ్రౌండ్ వర్క్ చేస్తుంది కొన్నిటికి. 2014లో ఎన్నికల ప్రణాళికలో అనేక హామీలు ఇచ్చింది కేసీఆర్. ఏ హామీ మొదటి సంవత్సరంలో పూర్తి చేసిండు? కానీ మేము పరిపాలన చేపట్టిన 48 గంటల్లోనే ఆడబిడ్డలకు ఉచిత రవాణా అని చెప్పేసి అది చేసేసినాం. తర్వాత రైతు రుణమాఫీ చేసినాం, ఒక టర్మ్ రైతు భరోసా ఇచ్చినాం, తర్వాత గ్యాస్ సిలిండర్ 500 రూపాయలకే ఇచ్చినాం, ఆరోగ్యశ్రీ 10 లక్షలకు పెంచినాం, గృహజ్యోతి పథకం ఇంప్లిమెంట్ చేస్తూ ఉన్నాం. ఈరోజు రైతు భరోసా గతంలో 25,000 కోట్ల రూపాయలు రాళ్ళు రప్పలకు ఇచ్చిండ్రు. కాబట్టి వాటి దుబారా చేయొద్దు అని చెప్పి మంత్రివర్గ ఉపసంఘాన్ని వేసి కూలంకషంగా అధ్యయనం చేసి రిపోర్టు తీసుకొని దాని ద్వారా నిర్ణయం తీసుకుందామని చెప్పి అనుకున్నాం. కాబట్టి రైతు భరోసా ఈరోజు సంక్రాంతి తర్వాత అన్ని ఏర్పాట్లు చేసుకొని ఇస్తున్నాం. ఏం చేసినా కూడా పద్ధతిగా ప్రణాళికాబద్ధంగా కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తుంది. గతంలో కేసీఆర్ పడుకొని కల వస్తే పొద్దున ఇంప్లిమెంట్ చేసే పరిస్థితి కాదు. ఏదైనా ఆలోచన వస్తే అది విషయం సీరియస్ అయితే అది అసెంబ్లీలో చర్చకు పెట్టడం, లేదు మంత్రివర్గంలో చర్చకు పెట్టడం, దాని సాధ్యాసాధ్యాలు అవుతుందా కాదా, దానికి బడ్జెట్ ఉందా లేదా, చేసుకోగలుగుతామా, ఇవన్నీ కూడా కూలంకషంగా చర్చించిన తర్వాత అది గ్రౌండ్ చేయడం జరుగుతూ ఉంది. కాబట్టే ఈరోజు ఎంతో కాన్ఫిడెన్స్గా మూసీ పునరుజ్జీవ పథకాన్ని మేము మొదలు పెట్టబోతూ ఉన్నాం. దానికి కావాల్సిన ఫండింగు ఎట్లా చేయాలి, మొదలు ఏ స్థాయిలో దాన్ని మొదలు పెట్టాలి, ఇవన్నీ కూడా ఒక ఆలోచన ప్రకారంగా విదేశాలకు వెళ్ళి అక్కడ పరిస్థితులను చూసి అక్కడ ఏ విధంగా చేసిండ్రు, ఆ టెక్నాలజీ ఏంది, ఎవరు చేసిండ్రు, అవన్నీ కూడా తెచ్చి అంతకంటే మెరుగ్గా మనం చేయాలని చెప్పి మంత్రులను పంపించి అధికారులను పంపించి నివేదికలు తెప్పించుకున్నాం. అలాగే ఏదైతే 20,000 ఎకరాల్లో 4th సిటీ ఎస్టాబ్లిష్ చేసి పరిశ్రమలను అక్కడికి తీసుకురావాలనుకున్నామో దానికి కూడా అనేక విదేశీ సంస్థలతోటి మాట్లాడుతూ ఉన్నాం. ఏ రకంగా ఇండియాలోనే బెస్ట్ సిటీగా ఒక కొత్త నగరాన్ని ఎట్లా ఆవిష్కరింపజేయాలి, గుజరాత్ మోడల్లో గిఫ్ట్ సిటీ ఎలా అయితే చేసినారో అంతకంటే గొప్పగా మన తెలంగాణలో ఉండాలని చెప్పి దానికి కూడా అన్ని రకాల ప్రణాళికలు, అన్ని రకాల సమాచారం తెప్పించుకొని దాన్ని గ్రౌండింగ్ చేస్తూ ఉన్నాం. స్కిల్ డెవలప్మెంట్ యూనివర్సిటీని పెట్టుకున్నాం. ఏ విధంగా చూసినా గత 10 ఏళ్ల పాలన కంటే కూడా ఈ మొదటి సంవత్సరంలో అన్ని రంగాల్లో వారికంటే మించిన పరిపాలన అందిస్తున్నాము. ఇక ఎక్కడో దగ్గర ప్రజాస్వామ్యంలో ఎవరో కొందరు అసంతృప్తి వ్యక్తం చేయడం సహజం. అయినా సరే మేము మ్యాక్సిమం 80% తెలంగాణ ప్రజలను మేము సాటిస్ఫై చేస్తూ వాళ్ళ మన్ననలను పొందుతూ ముందుకు పోతాం.
చివరగా ఒక ప్రశ్న సార్, అంటే ఈ సంవత్సర కాలంలో మీ నియోజకవర్గంలో ఎన్ఎం శ్రీనివాసరెడ్డి ఎమ్మెల్యే ప్రజలకు అందుబాటులో ఉంటున్నాడా అంటే మీకు గ్రౌండ్ నుంచి వస్తున్నటువంటి అంటే మీ గ్రౌండ్ రిపోర్ట్లో ఏమొస్తుంది, అంటే ప్రజలు ఏమనుకుంటున్నారు, నిత్యం వారికి సంబంధించినటువంటి సమస్యను తీరుస్తున్నాడా లేదంటే ఇబ్బందులు కలిగిస్తున్నాడు, మీకు వస్తున్నటువంటి రిపోర్ట్ ఏ విధంగా ఉంది? ప్రజలు ఇప్పుడు క్యాంప్ ఆఫీస్లోనే ఉంటున్నా, నాకు మహబూబ్ నగర్లో వేరే ఇల్లు లేదు. గతంలో ఏ ఎమ్మెల్యే కూడా కేవలం క్యాంప్ ఆఫీస్నే తన నివాసంగా పూర్తి స్థాయి నివాసంగా మార్చుకున్న దాఖలా అయితే లేదు. ముఖ్యంగా మహబూబ్ నగర్ నియోజకవర్గంలో ఒక పెద్ద ఫామ్ హౌస్లో ఉండి తనకి ఇష్టమైన వాళ్ళని లోపలికి పిలిపించుకొని లోపల కూడా మళ్ళీ కింద కొంతమందిని పైకి వెరీ వీవీఐపీ పర్సన్స్ పైకి పిలుచుకొని మాట్లాడే సందర్భం ఈడ. నాకు ఫ్యామిలీ కూడా ఇక్కడ ఉండదు, ఎవరైనా ఎప్పుడైనా రావచ్చు, నా బెడ్రూమ్లో కూడా వచ్చి మాట్లాడవచ్చు, డైనింగ్ టేబుల్ మీద మాట్లాడవచ్చు, అంటే ఫ్రీ అండ్ ఓపెన్ ఫర్ ఆల్. కొన్ని వందల మంది రోజు ఇక్కడికి వచ్చి వాళ్ళ సమస్యలు నాతో చెప్పుకుంటారు. ఇదే నా క్యాంప్ ఆఫీసు, ఇక్కడనే 24/7 నేను అవైలబుల్ ఉంటాను. హైదరాబాద్లో ఉన్న ఏ రోజు ఖాళీ కూర్చొని సెక్రటేరియట్కు పోవడం, అధికారులను కలవడం, ముఖ్యమంత్రి గారిని కలవడం, మంత్రులను కలవడం, ఇదే నా దినచర్య. 24 గంటలు ప్రజలకు అందుబాటులో ఉంటున్నా. భవిష్యత్తులో మనకు ఏమేం చేయాలనేది ఇప్పుడు ఫౌండేషన్ వేసుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాం. నిధులు కూడా భారీగా మహబూబ్నగర్ నియోజకవర్గానికి నిధులు ఎట్లా రాబట్టుకోవాలి దాని మీద కూడా ఆలోచన చేస్తూ ఉన్నాం. ముఖ్యమంత్రి గారి మద్దతు, వారి సపోర్ట్ ఉంది కాబట్టి ఖచ్చితంగా గతంలో ఎన్నడూ లేనంత అభివృద్ధిని నా మహబూబ్ నగర్ నియోజకవర్గంలో అన్ని రంగాల్లో చేసి చూపిస్తాం. చూస్తున్నాం మొత్తంగా ఈ సంవత్సర పాలనలో కాంగ్రెస్ పార్టీ అంతా కూడా ప్రజలకు అంటే దగ్గరికి చేరుకుంది. వారికి కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టినటువంటి సంక్షేమ పథకాలు ప్రజలకు పూర్తిస్థాయిలో అందుబాటులో ఉంటూ వస్తున్నాయి. ఇక మేజర్గా తన నియోజకవర్గంలో విద్యా వైద్యంపై స్పెషల్గా ఫోకస్ సాధిస్తూనే నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటూ మిగిలిన ఈ 4 సంవత్సరాల్లో పెండింగ్ పనులపై దృష్టి సారించి ఖచ్చితంగా వాటిని టైంకు అనుకున్న టైం కూడా కంప్లీట్ చేస్తామని చెప్తున్నారు. మరోవైపు తమ సొంత అంటే తమ జిల్లాకు సంబంధించినటువంటి వ్యక్తి ముఖ్యమంత్రిగా ఉండడం పూర్తిస్థాయిలో అభివృద్ధికి మరింత దోహదపడుతుందని చెప్పి రాబోయే 4 ఏళ్లలో మహబూబ్ నగర్ రూపురేఖలను కూడా పూర్తిస్థాయిలో మార్చే విధంగా ముందుకు వెళ్తారని చెప్పి కూడా స్థానిక ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాసరెడ్డి చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇది ఇక్కడ ఓవరాల్ అప్డేట్. కెమెరా పర్సన్ నాగేశ్వర్ శంకర్ గౌడ్, బిగ్ టీవీ, మహబూబ్ నగర్ నుండి. For more videos like this, subscribe Big TV channel.